తిరుపతిలో మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. లోకేష్ తో మంచు మనోజ్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ తో భేటీ అనంతరం రంగంపేట జల్లికట్టు పోటీలకు మనోజ్ వెళ్లిపోయారు. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. లోకేష్ తో మంచు మనోజ్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ తో భేటీ అనంతరం రంగంపేట జల్లికట్టు పోటీలకు మనోజ్ వెళ్లిపోయారు. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. లోకేష్ మంచు మనోజ్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు లోకేష్ మనోజ్. అయితే రాజకీయ ప్రాధాన్యం అయితే ఈ భేటీకి సంతరించుకుంది. అయితే లోకేష్ తో భేటీ తర్వాత రంగంపేట జల్లికట్టుకు మంచు మనోజ్ వెళ్లారు. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే మంచు మనోజ్ దంపతులు కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ ని కలిశారు. ప్రత్యేకించి నారా లోకేష్ దాదాపు 3 రోజులుగా నారావారిపల్లిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నిజానికి ఇప్పుడు 2 గంటల ఫ్లైట్కి వెళ్లాల్సింది. అయితే ఇదే సందర్భంలో ఇక్కడే సతీ సమేతంగా ఇక్కడికి వచ్చిన రంగంపేటకు వచ్చిన మంచు మనోజ్ తొలుత మోహన్ బాబు కాలేజీకి వెళ్తారని భావించారు. కానీ అక్కడి నుంచి నేరుగా ఆయన నారా లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు మంచు మనోజ్ దంపతులు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. వీళ్ళు వస్తున్నారు తెలిసి ముందుగానే అక్కడ కొంత స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరికొకరు, అంటే ఇవాళ కనుమ నేపథ్యంలో పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దాంతోపాటు కొంతవరకు రాజకీయపరమైన అంశాలు కూడా వీరి మధ్య ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈవేళ మంచు కుటుంబంలో తారాత్మక తెలుస్తోంది. ఏదేమైనా చెలరేగిన నేపథ్యంలో ఒకవైపు మోహన్ బాబు, విష్ణు ఒక జట్టుగా మారి మనోజ్ విషయంలో కొంత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మంచు మనోజ్ ఇవాళ నేరుగా లోకేష్ నుంచి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించింది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మొదటి నుంచి కూడా మంచు కుటుంబంలో మంచు మనోజ్ కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న, ఇతర హీరోలన్నా మంచు మనోజ్ ఒక ప్రత్యేకమైన అనుబంధం. అంటే విష్ణువుతో పోల్చుకుంటే మంచు మనోజ్కు ఇతర హీరోలతో అంతా కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరితో కూడా అట్లాగే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా ప్రత్యేకించి ఇవాళ మంత్రి నారా లోకేష్ని కలవడం అనేది తప్పనిసరిగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏదైతే మనోజ్ టీం మాత్రం ఇది కేవలం పండగ పూట మర్యాదపూర్వక భేటీ మాత్రమే, పరస్పరం శుభాకాంక్షలు చెప్పడం కోసమే వచ్చారని చెప్తున్నప్పటికీ తప్పనిసరిగా వీరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావన తెలుస్తోంది. ప్రత్యేకించి ఏదైతే మంచు కుటుంబంలో విభేదాలు కూడా బహుశా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తూ ఉన్నారు. అంటే మురళి, ఇప్పటికే దీనిపైన క్లారిటీ రాకపోయినప్పటికీ ఈ భేటీకి అయితే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ కేస్ అంటే ఒకవేళ మంచు మనోజ్ టీడీపీతో కలిసి ప్రయాణిస్తే ఎలా ఉండబోతోంది? అంటే ఇది తప్పనిసరిగా ఒక స్పెక్యులేషన్ లాగే ఉంటుంది. మనం ఊహాగానాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంటే మొత్తం మీద పబ్లిక్లో అయితే ఆ చర్చ బలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈవేళ మంచు కుటుంబంలో ఒంటరయ్యారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఒకవైపు తండ్రి, మరోవైపు సోదరుడితో తీవ్ర స్థాయిలో విభేదాలు చెలరేగాయి. చివరికి అతన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా తనకు దక్కాల్సిన అంశాల గురించి మంచు మనోజ్ పోటీ చేస్తూనే ఉన్నారు. ఇటు న్యాయపరంగా కూడా ఆయన ఈ అంశాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఆ అంశం అంతా మరోవైపు ఉంటే ఓ రకంగా ఇదివరకు చెప్పినట్టుగా ఆయన రాజకీయంగా ఒంటనైనారు, వ్యక్తిగతంగాను ఒంటనైనారు. కొంతమంది అంటే మనోజ్ స్నేహితులను కూడా చాలా మంది విష్ణు వైపు మళ్లిపోయారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక సందర్భంలో, ఇట్లాంటి ఒక క్లిష్ట సమయంలో తప్పనిసరిగా మంచు మనోజ్కు రాజకీయ అండదండ అనేది తప్పనిసరిగా అవసరం. అయితే నిజంగా మనోజ్ ఆ అంశంగా భేటీ అయ్యారా, లేక జస్ట్ ఇదొక ఫార్మల్ విషయనా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనా సరే అది కూడా దంపతులు, అంటే భూమా మౌనిక అట్లాగే మనోజ్ ఇద్దరు కూడా ఒకే వెహికల్లో, అది కూడా ఒక సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మనం చూసాం లైవ్లో ఇదివరకు కూడా స్వయంగా మంచు మనోజ్ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ పక్కన ఆయన సతీమణి మౌనికను కూర్చోబెట్టుకుని ఆ వెహికల్లో ఇద్దరే నేరుగా నారావారిపల్లికి వెళ్ళి అక్కడే లోకేష్తో భేటీ అయ్యారు. అంటే వీళ్ళతో కాసేపు ముచ్చటించిన తర్వాతే నారా లోకేష్ ఇటు నుంచి హైదరాబాద్కు పయనమేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మొత్తంగా వీరు భేటీ అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. అంటే మంచు మనోజ్ ఇవాళ ఉన్న పరిస్థితికి ఈవేళ ఈ కలయికకి ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే ఏర్పడింది.
అంటే మురళి, మంచు మనోజ్ ఇప్పటి వరకైతే ఒక సినిమా హీరోగానే అందరికీ తెలుసు. ఇక మౌనిక అంటే భూమా మౌనిక విషయానికి వస్తే ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉంది. అయితే బేసికల్గా మౌనిక రాజకీయంగా కానీ ప్రజల్లో కానీ ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? అంటే మనకు తెలుసు భూమా అఖిలప్రియ ఎక్కడైతే ఆళ్లగడ్డలో ఆమె కూడా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మొన్న టికెట్ రానప్పటికీ ఆమె మనకు తెలుసు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అత్యంత యాక్టివ్గా భూమా అఖిలప్రియ ఉన్నారు. భూమా అఖిలప్రియకి స్వయంగా సోదరి మౌనిక అన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అంటే ఆ భూమా కుటుంబానికి టీడీపీతో అయితే అవినాభావ సంబంధం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అంటే ఈ నేపథ్యంలో మంచు మనోజ్తో కలిసి ఆమె లోకేష్ని కలవడం తప్పనిసరిగా రాజకీయంగా ఒక సంచలన అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.